మత ఉన్మాది లలిత్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి, కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా స్వచ్ఛ హిందుత్వం కలిగిన ప్రదేశంగా మార్చుకోవాలి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ పోరాటం ఇప్పుడు మొదలవకపోతే, ఈ ప్రయత్నం ఇప్పుడు కనుక ప్రారంభించి మనం సాధించుకోకపోతే ఎప్పటికీ సాధించుకోలేం. కాబట్టి అందుకే ఈ పోరాటంలో కనుక మాకున్న అవసరాలు ఒకసారి మీకు తెలియజేస్తాం. ముందుగా ఈ సుజు డిమాక్స్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2 వాహనాలు కావాలి. ఒకటి హిందూ జనశక్తి కోసం, మరొకటి శివశక్తి కోసం. అలాగే ఈ వాహనాలని రీమోడలింగ్ చేయించే ఖర్చు ఉంటుంది. అలాగే ఈ వాహనాల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న వీడియోస్ కావచ్చు, లేకపోతే వీటి కోసం తీయబోయే షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, లేకపోతే వీటి ద్వారా ప్రచారం చేయబోయే కరపత్రాలు, గోడపత్రికలు, ఇటువంటి వాటి విషయంలో కావచ్చు, ఇవన్నీ ముద్రణకి కావాలి. అలాగే ఈ వాహనాలు నిరంతర ప్రక్రియ, అలాగే ఈ వాహనాలు నిరంతర హిందూ శ్రవంతిలో ధర్మ ప్రచారం చేస్తూ హిందుత్వ ప్రచారాన్ని చేస్తూ కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి సారథులు ఎవరైతే ఉంటారో అనగా డ్రైవర్స్, వాళ్ళ శాలరీ నిమిత్తం కావచ్చు, లేకపోతే వాహనం యొక్క డీజిల్ మరియు పర్మిట్లు, ఇతర ఖర్చుల నిమిత్తం ఏదైతే ఉంటుందో నెలవారీ ఆ ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి తొలి విడతగా ఈ ప్రొక్యూర్మెంట్ కోసం, అలాగే ఇక నెలవారీ ఇవ్వగలిగిన వాళ్ళు ఆ కరపత్రాల ముద్రణ కోసం కావచ్చు, లేకపోతే వాహనాల నిర్వహణ కోసం కావచ్చు, హిందూ జనశక్తికి మరియు శివశక్తికి సంబంధించిన వీడియో శివశక్తి ఛానల్లో ఉంటుంది. కాబట్టి శివశక్తి వారికి కూడా సంపూర్ణంగా మీ సహాయ సహకారాలు అందజేస్తారని, వ్యక్తిగతంగా ఏదైనా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కోరే వాళ్ళైతే కనుక మాకు పర్సనల్గా కాంటాక్ట్ చేస్తారని మన నెంబర్కి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మన అవసరాలు అర్థం చేసుకుని హిందూ జనశక్తి సంస్థకు తగు విధంగా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కావాల్సిన వాళ్ళు ప్రత్యేకంగా పర్సనల్గా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తే వారు మీకు ఆ సంబంధిత పత్రాలను మీకు అందజేస్తారు. ఎరా లలిత్, ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ హిందూ ప్రాంతంగా మార్చేస్తావా? ఎవడబ్బా సొత్తురా ఈ ఆంధ్రప్రదేశ్? నీ బాబుదా ఏంటి? సర్వమత సమ్మేళనమే ఈ భారతదేశం. అలాంటి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి మీకు ఎవడిచ్చాడు అధికారం? సన్నాసి. ఇకపోతే ఎంతసేపు పాస్టర్స్ దశంభాగాలు అడిగేస్తున్నారు అని ఏడ్చి చచ్చిపోతారు కదరా. మరి ఇప్పుడు నువ్వు చేసేదేంట్రా? ఈ అడుక్కోవడం ఏంట్రా? ఇలా అడుక్కోవడానికే కదా నువ్వు నీ ఫ్రెండ్ కరుణాకర్ గారు హిందుత్వంలో అడుగుపెట్టింది. సన్నాసి. ముందు మీరు బాగుపడండిరా, తర్వాత మమ్మల్ని ప్రశ్నించరుగా.